అవకాశం ఇవ్వండి అన్న, ఇచ్చి చూడండి అన్న, ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అన్న. మీ పిల్లలకు మంచి భవిష్యత్తు రాజకీయాలను అందించే బాధ్యత నాది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఒక్క మాట అయితే చెప్తా సోదరులారా, ఇదే కొత్తగూడెంలో నేను పాదయాత్ర వేసి తిరుగుతున్నా. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అన్నా ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి తిరుగుతున్న క్రమంలో నేను ఓడిపోయినా. 3 ఏళ్ల కింద ఓడిపోయినా కూడా ఒక్క రోజన్న ఇంట్లో ఉన్నానన్న ఖాళీగా ఈ ప్రభుత్వం మీద కొట్లాడుతూనే ఉన్నా తప్ప ఒక్క రోజు కూడా ఖాళీగా లేను. అన్న చెప్తా ఉన్నాడు, ఈ గొంతు మూగబోతు, ఈ గొంతు ప్రశ్నించాలి అని చెప్పి చెప్తా ఉన్నాడు. అది ఇన్బిల్ట్ బ్లడ్లో ఉంది. మరి మనం ఏం చేస్తాం? బ్లడ్లో ఉంది కాబట్టి నాది కొంచెం కటువుగానే ఉంటుంది, ప్రశ్న గట్టిగానే ఉంటుంది. మీరు అనుకుంటున్నట్టుగా తీర్మానం మళ్ళీ ఎమ్మెల్సీ అయితే మళ్ళీ వార్తలు ఎవరు చదవాలంటే నేనే చదువుతా. కాబట్టి మీరు ఏం భయపడకండి అన్న, దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి. మీ బిడ్డగా మీ పిల్లల కోసం మీకోసం సేవ చేసుకునే భాగ్యం ఇవ్వండి అని చెప్పి చెప్తూ ఫైనల్ ఒకటే మాట, ఓటు వేయాలి అనుకునేటువంటి పట్టభద్రులకు ఒక హామీ, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల సాక్షిగా మీ ఓటును వృధా చేయను. ధన్యవాదాలు.